చేనేత సహకార సొసైటీ టీజీసీఓ గోదాముల్లో ఏళ్ల తరబడి మూలుగుతున్న వస్త్రం లెక్క తేలింది. హైదరాబాద్ లో లోయర్ ట్యాంక్ బండ్లోని గోదాంలో 180 కోట్ల రూపాయల విలువైన నిల్వలున్నట్లు శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత సహకార సంఘాలకు ఆర్డర్లిచ్చి నేయించిన వస్త్రాన్ని కుట్టుకు ఇవ్వకుండా గోదాముల్లో ఉంచినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే కొంత వస్త్రం ఎలుకలు, పందికొక్కులు పాలినట్లు గుర్తించారు. పూర్తి నష్టం జరగకుండా వినియోగంలోకి తేవాలి అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను సికింద్రాబాద్ డివిజన్ మార్కెటింగ్ అధికారికి అప్పగించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్కు అనుగుణంగా చేనేత ప్రాథమిక సహకార సంఘాల్లో కార్మికులతో వస్త్రాన్ని నేయించారు. స్కూల్ యూనిఫామ్లు, జంపకానాలు, బ్లాంకెట్లు, స్త్రీ పురుషులకు ఉపయోగపడే కుర్తా పైజమాలు, పంజాబీ డ్రెస్లు, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, బాటమ్స్, ఎంబ్రాయిడరీ దుస్తులు, ప్రభుత్వ హాస్పిటళ్లు, కార్యాలయాలకు క్లాత్ మెటీరియల్ తయారీ కోసం కుట్టుకు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. దీనికి టెండర్లు పిలవడం, ఏజెన్సీలకు స్టిచ్చింగ్ ఆర్డర్ ఇవ్వడం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడం, లోక్సభ ఎన్నికలు రావడంతో దృష్టి సారించలేదు. చేనేత జౌళి శాఖ అధికారులు సైతం సమాచారం ఇవ్వలేదు. పదిహేడు 18లో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు. నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట, అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా, లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచిపెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా? మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా? సూరత్కి వెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిందా లేదా వారు చెప్పాలి. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఆది శ్రీనివాస్ గారు వస్తే 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా? ఓసారి రికార్డులు చూసుకోవాలి అధ్యక్ష.